టీమిండియా గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో ఒక ప్లేయర్కు టీమిండియా ఎంట్రీ సులభమయ్యే అవకాశం ఉంది. త్వరలోనే అతడు మళ్లీ భారత జెర్సీ వేసే అవకాశం ఉంది. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచ కప్, టీ20 వరల్డ్ కప్, 2007, 2011 వన్డే ప్రపంచ కప్, ఓడిఐ వరల్డ్ కప్, 2011 ఫైనల్లో టీమిండియా తరపున టాప్ స్కోరర్గా గంభీర్ నిలిచిన సంగతి తెలిసిందే. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గంభీర్ అనేక పాత్రల్లో కనిపించాడు. కామెంటేటర్గా, మెంటార్గా, ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఈ ఏడాది కేకేఆర్ మెంటార్గా ఉంటూ ఐపీఎల్లో ఛాంపియన్గా నిలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ ఛాంపియన్గా నిలవడంలో గంభీర్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక అదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడం చకచకా జరిగిపోయాయి. దాంతో టీమిండియా తదుపరి కోచ్గా గౌతమ్ గంభీర్ను ప్రకటిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెల ఆఖర్లో జరిగే శ్రీలంక పర్యటన టీమిండియా కోచ్గా గంభీర్కు తొలి అసైన్మెంట్. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో ఒక ప్లేయర్కు టీమిండియా ఎంట్రీ సులభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ ముందు వరకు కూడా టీమిండియా మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ చాలా కీలకంగా ఉన్నాడు. అయితే ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా వెన్నుగాయంతో అతడు చివరి మ్యాచ్కు దూరమయ్యాడు. అనంతరం రంజీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ కోరితే శ్రేయస్ అయ్యర్ వినలేదు. ఫలితంగా అతడు జట్టులో స్థానంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ను కూడా కోల్పోయాడు. అయితే గంభీర్ కోచ్గా కావడంతో శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గంభీర్ మెంటార్గా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక గంభీర్, శ్రేయస్ అయ్యర్ మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఇదే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ టీమిండియా రీ-ఎంట్రీలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది. శ్రీలంకతో జరిగే సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ తిరిగి టీమిండియాలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.